ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట, నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతుల్ని కోరుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక 6 గాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు, 1000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి.